నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు చేసే రెసిపీ రొయ్యల బిర్యానీ. ఈ రొయ్యల బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కుండలో ప్రాన్స్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా రెసిపీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాన్స్ బిర్యానీ చేసే విధానం చూసుకుందాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని తీసుకోవాలి. ఈ ప్రాన్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుని ఈ ప్రాన్స్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాన్స్ని ఉప్పు, కారం, మసాలా అంతా పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బాస్మతి రైస్ వేసుకుని నీట్గా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రాన్స్ బిర్యానీ చేసే విధానం చూసుకుందాం. ప్రాన్స్ బిర్యానీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఈ దాకా పెట్టుకోవాలి. మట్టి దాకాలో చేస్తున్నాను ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ. అయితే ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాన్లు, జీడిపప్పు, ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్న టమోటాలు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ప్రాన్స్ అయితే వేసుకోవాలి. ఈ ప్రాన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్లోంచి వాటర్ వస్తుందన్నమాట. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ అయితే బాగా కుక్ అవ్వాయి. చూడండి, ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడైతే 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఓకే, చూడండి ప్రాన్స్ అయితే కుక్ అవ్వాయి. ఇప్పుడైతే మరుగుతున్న వాటర్ వేసుకోవాలి. వేడి వేడి నీళ్ళు వేస్తే బిర్యానీ త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు రైస్ వేసాను, 6 గ్లాసులు వాటర్ వేసాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ని అంతా బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే వేడి వేడి నీళ్ళు వేసాం కాబట్టి తొందరగా మరిగిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అలాగే కుక్ చేసుకున్న ప్రాన్స్ అయితే కొంచెం తీసి పక్కకు పెట్టాను, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం చికెన్ కూడా ఫ్రై చేసి పెట్టాను, అవి కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ని వేస్తున్నాను.
చూడండి చూడడానికి ఎంత బాగుందో. కొద్దిగా కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఓకే, చూద్దాం. ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వావ్, చూడండి చూడడానికి ఎంత బాగుందో. టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంది. కుండలో ప్రాన్స్ బిర్యానీ. కుండలో ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.